నువ్వు అవురా మడత వచ్చా నువ్వురా మానవా 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 గుద్ది గుద్ది పెట్టాను నేను మానవా నీ ముక్కు కోసి పప్పులో వేస్తాను మానవా ముక్కు కోసేస్తా నీ ముక్కు కోసి పప్పులో వేస్తా నీ ముక్కు కోసేస్తా కింద ఫోటో కూడా వద్దు మా ఏంది మా నీదా మేము ఉన్నాడా తీసి రెడీయా పాము తల కనిపించలేమ్మా పాము తల కనిపించలేమ్మా ఇదిగోరా ఇంకేం చేస్తాను నేను జీలేదు కదా వాళ్ళేది చేస్తారు ఓకేనా వాడు మెడలో ఇవ్వమ్మా నువ్వు దాన్ని పట్టుకోకూడదు ఒక చూడు దాన్ని పట్టుకున్నావు పేకరా పేకను పట్టుకున్నావు చూసావా వెళ్ళి భయం అన్న వాడికి అంటే పట్టుకో నువ్వు పట్టుకో పకడు ఫోటోది అబ్బాయి వరకేది నాకు అబ్బాయి కలిపి వాడికి భయమే లేదు చూడండి నాన్ సైజ్ చూడు చూడు విష్ణు నాన్ సైజ్ చూడు నాన్న పిలుస్తున్నాడు చూడు నాన్న పిలుస్తున్నాడు చూడు విష్ణు నాన్న పిలుస్తున్నాడు చూడు విష్ణు విష్ణు యాదవ్ చేసావు కదా చాలేమో నేనున్నాను కదమ్మా ఏం కాదు ఎంత అమ్మా నాకు తల కనిపించలేదు తోకదా పాము తల కనిపించమ్మా ఇదిగోరా ఇంకేం చేస్తాను నేను గీలేదు కదా వాళ్ళు ఏది చేస్తారు ఓకేనా వాడు మెడలో ఇవ్వమ్మా వీడి మెడలో నువ్వు దాన్ని పట్టుకోకూడదు ఒక చూడు దాన్ని పట్టుకున్నావు పేకరా పేకను పట్టుకున్నావు చూసావా వెళ్ళి భయం అన్న వాడికి అంటే పట్టుకో నువ్వు పట్టుకో పకడు ఫోటోది అబ్బాయి వరకేది నాకు అబ్బాయి కలిపి వాడికి భయమే లేదు చూడాడు నాన్ సైజ్ చూడు విష్ణు నాన్ సైజ్ చూడు నాన్న పిలుస్తున్నాడు చూడు విష్ణు నాన్న పిలుస్తున్నాడు విష్ణు జాతర చేసావు కదా చాలేమో చాలు నేనున్నాను కదమ్మా ఏం కాదు
మోహన్ ఇస్తామండి ఎంత దుర్గాదేవి దేవాలయం వారణాసి. बड़ी वाला 8 इससे बड़ा नहीं है। 8 लगाओ अरे जय जी जय जी जय जी ओम नमः शिवाय ओम नमः शिवाय जय जी जय जी जय जी जय जी आई जय जी ओ नो से చెప్పు आई ఇదో దగ్గర ఇదో आई అయ్యి అట్లా ఇంకా ఆయన ఇదో అదన్నం పెట్టుకో. नमस्ते अस्तु भगवान विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। वंदे शंभु उमापतिं सरोवरं वंदे जगत्कारणं वंदे पन्नकपोषणं रोदनं वंदे पशूनांपतिं वंदे सूर्यशांकविहीनैनं वंदे मुकुन्दप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शंकरं शिवो महेश्वर पिनाकी सस्यकर वामदेवो विरूपाक्ष कपर्दी नीललोहित शंकर स्वलपानी कट्टांगी विष्णुवल्लभ शिव विष्णु अंबिकानाथो श्रीकंठो भक्तवत्सल हर 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 महादेव शंभो शंकर। सूपर गा वच्चिंदा रे सूपर कानी कानी రే మిడత బజ్జా ఏం రాదా నువ్వు ఏడవటం ఏందిరా చిట్టోడా చిన్నోడా ఒరే చిన్నోడా నువ్వు ఏడవటం ఏందైనా జేజ్కి 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 బచ్చాయనా కింద పెట్టు కింద పెట్టు కింద పెట్టు ఓకే 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 వాళ్ళ భక్తి వాళ్ళది మన భక్తి
నిలబెట్టిదా వెళ్ళిపోయాడా అయ్యి జడ్జికి 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 సార్ ఇదో स्माइल के साथ इधर देखना रेडी बाबू हटो तो दिया बाबू इधर आ जाओ ఇంకొచ్చారా సార్లే ఇంకొచ్చాయి మంచిగా కనిపించలేదు ఇంకొచ్చాయి ఇటు ఒక షాట్ ది ఇటు నుంచి ఒక షాట్ ది ఇదో ఉన్నాడు ఆ నీడ వస్తుంది రా కేశవ ఆయన వచ్చి ఇదో ఇదో లేదు లేదు జడ్జికి 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 అలా ఏ జడ్జికి 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 ఏ జడ్జికి జడ్జికి అమ్మ అబ్బా అబ్బా రే సూపర్ రా నువ్వా చాకరా నువ్వా దండం పెట్టుకో దండం పెట్టుకో జడ్జికి దండం పెట్టుకో దండం పెట్టుకో ఏ దండం పెట్టుకో చాలమా రుద్రేష్ లైట్ రికార్డ్ అయిపోతుంది అది శుభాకాంక్షలు కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు కళ్యాణ్ ముస్లింలకు సంబంధించిన ఫెస్టివల్ ఇక్కడ కాశీలో వేల మంది జెండాలు ఎత్తుకొని పాల్గొంటారు. మాకైతే ఇక్కడ ప్రశాంతంగానే ఉంది. అక్కడేమో నెల్లూరులో ఎక్కడేదో వల్పార్పూర్ సెక్షన్ అది ఇదని భయాందోళనకు గురవుతున్నారు. ఏమీ లే, వాళ్ళ పండుగ వాళ్ళు చేసుకుంటున్నారు. మన కాశీ విశ్వనాథుని మనం దర్శనం చేసుకుంటున్నాం. బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది, ఏమి ఇబ్బంది లే. కొన్ని వేల మంది పోతారు ఈరోజు ముస్లిమ్స్ అంతా ఈ రోడ్లలో తిరుగుతారు. ఇస్తున్నా ప్రత్యేక దళాలు అయితే ఉన్నాయి కానీ ఇక్కడ ప్రత్యేక ఫెస్టివల్ కాబట్టి, కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అయితే ఏం జరగడం లేదు, ప్రశాంతంగా ఉంది. కొన్ని వేల మంది పాల్గొంటారు ఇక్కడ ముస్లిం సంబంధించిన ఫెస్టివల్ ఈరోజు కాశీలో. అందరూ ఊరేగింపుగా పోతారు ఈరోజు ఇక్కడ. ఇది ఒక ఫంక్షను వీళ్ళకి. రోడ్ల మీద ఊరేగింపుగా పోతారు వ్యాన్లు ఎక్కి. కొన్ని వేల మంది పోతారు. ఇది ఒక అద్భుతమైన పండుగ వీళ్ళకి, ముస్లింలకి. కానీ ఇక్కడ ఏం జరగటం వల్ల ప్రశాంతంగానే ఉన్నాం, మేమంతా హ్యాపీగా ఉన్నాం. వాళ్ళ పాటికి వాళ్ళు పండుగ చేసుకుంటున్నారు, మన పాటికి మనం జరుగుతున్నాం. ముస్లిం ఫెస్టివల్ ఇది. ఓకేనా, పోదామా? పండి రాణిస్తారులో పండి, సైడ్కి పండి మీరు.
ఇది ముస్లిం ఫెస్టివల్. ఇది కాశీ మెయిన్ గేట్, విశ్వనాథుని మెయిన్ గేటు. కానీ లోపల మాత్రం వచ్చేదానికి వీళ్ళు ఈ మొత్తం భారీ ఎత్తున కొన్ని వేల మంది తిరుగుతారు ఈ రోజు ఇక్కడ ఈ ఫెస్టివల్లో. ఇది పోయిన సంవత్సరం కూడా చూశాను నేను, అద్భుతంగా జరుగుతుంది. ఏడైతే మేము ప్రశాంతంగానే ఉన్నాం, ఎవరో మన జోలికి రారు, వాళ్ళ జోలికి మనం పోము. వాళ్ళ పాటికి వాళ్ళు చేసుకుంటారు, మన పాటికి మనం పూజలు చేసుకుంటుంటాం. కాకపోతే ఏంటంటే ప్రత్యేకంగా చిల్లరగా నాయాళ్ళు ఉంటారు కదా, పోతున్నా కొడుకులు, వాళ్ళ గురించి ఈ ప్రత్యేక దళాలు ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేక ఫోర్స్ కొంత ఉంది, అంతే తప్ప ఏమీ లేదు. ఇక్కడ ప్రశాంతంగా ఉంది, మొత్తం హ్యాపీగా ఉన్నాం. ఇది కాశీ మెయిన్ గేటు. లోపల విశ్వేశ్వరుడు ఉండేది ఈ గేట్ లోపల. బయట మేము ఇక్కడ అంతా బాగానే జరుగుతుంది, జాలీగానే ఉన్నాం. కాకపోతే ఏంటంటే ఈ చిల్లర నాయాలు ఏమైనా ఉంటారేమోనని వాళ్ళ కోసం ప్రత్యేక దళాలు కొన్ని ఉన్నాయి, అంతే తప్ప కొంత హ్యాపీ. ఈ ప్రతి సంవత్సరం జరుగుతుంది ఫెస్టివల్ వీళ్ళకి. నైవేద్యం ఇది విశ్వనాథుడు నైవేద్యం పోతా ఉంది. ఒక పక్క ముస్లింల ఫెస్టివల్ జరుగుతుంది, ఒక పక్క విశ్వనాథుడు నైవేద్యం పోతా ఉంది. మేమైతే హ్యాపీగా ఉన్నాం ఇక్కడ విశ్వనాథుడి దయ వల్ల, ప్రశాంతంగా ఉన్నాం. ఆల్ హ్యాపీస్. शीतला माता की जय. यशोमती मैया ने बोले नंदलाला राधा अरे वीडियो ना
ఇస్తున్నా. కాళ్ళకు పూసింది. కేదార్ ఘాట్ కేదార్ ఘాట్ అంతా బందే కదా. నాకు ఇష్టమైన ఘాట్. ఎక్కువసేపు మునిగాం కాబట్టి ఎక్కువ ప్రావైపోయింది. ఎప్పుడు ఎటైనాలోనే ఉండాలి కదా. ఎక్కువ ఇష్టపడిపోయింది. దీపాలు పెట్టుకోవడానికి ప్రోగ్రాము మళ్ళా జరుగుతుంది ఆడ. రేపు తప్పకుండా ఆడికే రావాలా, ఒక అరగంటలో ఉంచిపోవాలా. మీరు ఆడునే నేను వచ్చేస్తాడు సార్ రా. సిలిండర్ల మీద పెట్టి కట్టారు. ఆయిల్ ట్యాంకర్లు ఉంటాయి కదా, అది ఎంటీ చేసి మునగరమ్మా, ఎక్కువ మునగ. ఏమయ్యప్పా ఎక్కువ పెట్టుంది, నీకు కాళ్ళు కట్టంగా పడిపోతున్నావా? మణికర్ణికా హృదం పైన కింద అంతా రైట్ రా. ఎత్తుబడిదా మనం రావాల్సింది ఇక్కడ స్నానానికి. ఇదిగో ఇక్కడ శవాలను కాల్చారు చూడు, కర్రలు ఉండవు చూడు కేశవా. అరియో మణికర్ణికా ఘాట్, మణికర్ణికా ఘాట్. మునగదాని లేవా ఇప్పుడు? నీళ్ళు ఎందుకు చల్లటమా? మునిగే కాటి ఎందుకు నీళ్ళు చల్లటం? భక్తులు
भक्तयोगपदन्यासी वाराणसी भवतु तव कक्षे मकरासी वाराणसी. शीतल 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 డెబ్బై అడుగులే కేవలం 70 అడుగులే. అయ్యో శీతల్ శీతల్ బిందు మాధవ దర్శనం. గంగా ఘాట్ బిందు మాధవన్ ఘాట్. కదా ఇంకా దాటా ఓ ఇంకా ఆడ ఇక్కడ బ్రిడ్జిగాడ ఆది కేశవ స్వామి గాడికి ప్రయాణం. కాశీ అవతల సైడ్ ఉంది, అంటే మెయిన్ గాడ్స్ అన్ని. ఈ సైడ్ వచ్చి ఆదికేశవ స్వామి గాడికి వెళ్తున్నాం మేము, తిరుచి దాటేసి.
తెగంగానే ఎక్కడెక్కడో ట్రిప్ అయిపోతుంది. అర్థమైందా? అక్కడ తెగంగానే ట్రిప్ అయిపోతుంది. అక్కడ ఆ విధంగా టెక్నాలజీ ఉంటుంది. కరెంట్ యాంగిల్ వస్తుంది ఇక. కాబట్టి రాదు. అదే నా ఇదే ఆదికేశవ స్వామి దేవాలయం. ఇది బ్రిడ్జికి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. కాశీ బ్రిడ్జి దాటేసినాక ఆదికేశవ. ఇక్కడ డ్రైనేజీ వాటర్ కలుస్తూ ఉంటుంది. కానీ ఈ మధ్య అక్కడ కూడా క్యూర్ చేసి పంపిస్తున్నారు వాటిని కూడా. బ్రిడ్జ్ ఉంది కదా స్వామి, అక్కడ రోడ్డు ఉంది. రోడ్లో రావచ్చు. बोलो। एक बार ब्रह्मा जी ने काशी की राजगद्दी दे दी थी दियोदास को। उस समय उसके शर्तानुसार सभी देवी देवताओं को शिव जी से मंदराचल पर्वत पर जाना पड़ा था। लेकिन शिव जी को काशी काफी प्रिय है। वो काशी पाने के लिए सभी देवी देवताओं को भेजते गए कोई काशी दिलाए, लेकिन न कोई काशी दिलाया न कोई वापस गया। सब काशी में रहते चले गए। अंत में उन्होंने विष्णु भगवान भेजा। विष्णु भगवान लक्ष्मी जी के साथ गरुड़ पर सवार होकर यहीं गंगा वरना संगम हुआ, यहीं पर आए। यहाँ इनका पैर पड़ने से ये पूरा क्षेत्र विष्णु पादोदक तीर्थ स्थान। काशी खंड में लिखा है कि जो लोग गया पिंडदान करते हैं, यहाँ पिंडदान करें तो उतना ही फल है। यहाँ स्नान ध्यान करने के बाद विष्णु भगवान ने अपनी त्रैलोक व्यापनी मूर्ति को समाहित करते हुए एक काले पत्थर की अपनी आकृति की स्थापना की। इनका नाम आदिकेशव है। स्वयं विष्णु भगवान ने कहा अविमुक्त अमृत क्षेत्र ये अत्यंत्यादिकेशव ते मृतत्व सब दुख विवर्जिता। मतलब अमृत स्वरूप अमुक्त क्षेत्र काशी में जो भी हमारे आदिकेशव रूप का पूजन करेगा वह सभी दुखों से रहित होकर अंत में अमृत पद को प्राप्त होगा। इसके बाद ब्राह्मण रूप में दियोदास के पास गए। उसको शिव लोग भेजते हुए शिव जी को पुनः काशी नगरी इन्होंने पिलाई। तब शिव जी ने कहा कि आप भी यही रहिए। इन्होंने कहा ठीक है। वरुणा नदी से मणिकर्णिका घाट तक हम रहे वैष्णोपुरी, वहाँ से 80 घाट तक आप रहिए शिव। ఓకే సార్, ధన్యవాదాలు ధన్యవాదాలు. దర్శనం చేసుకోండి. సాయంకాలం 10 రూపాయలు ఏంటి. ఇక్కడ చాలా తక్కువ మంది వస్తారు కాబట్టి మనం ఇచ్చేదాని మీద బతకాలి ఆయన. लेकिन इनकी कुछ ऐसी महिमा ये सबको दर्शन नहीं देना चाहते। बहुत सौभाग्यशाली लोग हैं यहाँ पर। అలా మనం ట్రాన్స్లేషన్ చేస్తున్నాం. जी राम ना का तो डब्ल्यू ఉంది ఉంది ఇందా ఇందో
నేను ఇచ్చేసాను ఇంకో 10 కూడా ఇస్తాం గొడవ వచ్చింది చిల్లర చాలా ఇబ్బంది అవుతుంది చూస్తాను వీడియో కానీ మా कोई आता है जिनको महान कृपा होती है हजारों लाख या अपनी काशी మా ఆపేసా పాస్ కొట్టేదా लेकिन विष्णु ఇదే మణికర్ణిక స్నానఘట్టం అద్భుతంగా ఇప్పుడే 12 గంటలకి కరెక్ట్గా నేను విష్ణుమూర్తితో కలిసి స్థానం ఆచరించాను ఇక్కడ. ఇది లడ్డు రవి వ్యవహారం పోనా పైకి పో. పైకి పో. పైకి పోనా కొంచెం ఒక మిట్ట అవతలకి. పోయి అయిపోయా. బిందు మాధవ్ కూడా చెప్పన్న గణపతిలో గణపతి యోగ ముద్రలో ఉన్నట్టున్నాడు స్వామి. ఒక్క నిమిషం నా బిందు మాధవుడు. Kira.
స్వామి ఇది మహావిష్ణువా? అవునవునవునవును, మహావిష్ణు అది ఈ రోజు ఆ విధంగా డెకరేషన్ చేశారు శివుళ్ళలాగా. ఈ రోజు అంతే, మామూలుగా అట్లా ఉన్నాడు. రోజుకి ఒక రకంగా చేస్తారు ఇక్కడ. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత ఆహా బిందు మాధవ దేవాలయం కాశీ. ప్రతి ఒక్కది కూడా శివమయం. కొన్ని లక్షల లింగాల సమూహం. కాశీ అంతా కొన్ని లక్షల లింగాల సమూహం. 3 కోట్ల దేవాలయాలు ఉన్నాయి. అడుగడుగు నా శివలింగాలు. నీకేకుండా పోతే అట్నా? హరి ఓం. ఇక్కడ మాకు ప్రత్యక్ష శివుడు ఉన్నాడు. మా మనవడు రాజాదిరాజు విష్ణురాజు. ఆయనదే ఈ దేవాలయం. బిందు మాధవుడి దేవాలయం. ఏందే ఈ దేవాలయం. పూర్వ జన్మలో ఏడేదో పని చేసినాడు ఈయన. ఉసిరికాయ కూడా కమ్మంగా తింటున్నాడు. తిన్న మంచిది, చాలా మంచిది. నల్ల తింటా విజయనా హైలైట్ ఫోటో హైలైట్. ఎస్, ఈయన చెప్పన్న గణపతి కాడ ఎట్లా తెలుసునువా? నందీశ్వరుడు ఉన్నట్లు భలే ఉందబ్బా. క్లారిటీ, క్వాలిటీ అన్నీ. అట్టబా సామే ఆడ నిలబడుకో. బిందు మాధవ్ కూడా నిలబడుకో. బిందు మాధవ్ కూడా తీసుకో. లేదా నువ్వు పట్టుకో సామె, నువ్వు పట్టుకోండి అబ్బాయి. ఇట్రా మధ్యలోకి రా. అది కొట్టివి నువ్వు చేది. Dokai. Da Vishnu. Idigo do chullu, dokai. Da. Battery 15%. Ariyo. అమ్మే కన్నులే. Ariyo. సిట్టు బచ్చా సిట్టు. కార్తీక పౌర్ణమి
కాశీలో లోకల్స్ అయితేనేమి బయట నుంచి అయితే విపరీతంగా వస్తారు జనం. ఇప్పుడు వీళ్ళంతా నది స్థానానికి వెళ్తూ ఉన్నారు. లక్షల్లో వస్తారు జనం ఈరోజు నది స్థానానికి. ఈరోజు దేవ్ దీపావళి, కార్తీక పౌర్ణమి మనం చేసుకుంటాం. ఇక్కడ కాశీలో దేవ్ దీపావళి అంటారు. మీరు నెక్స్ట్ మంది వచ్చి నది స్నానం చేస్తారు. ఇక్కడ గంగా నది స్నానం. पॉकेट की बात से कभी नहीं हो पाता था। मीठी चुपड़ी बातें करके कोई आपको फंसा ले, इसके पहले कहीं भी हमें जाए आपको होशियारी बरतनी है। भूलने भटकने के पहले आपस में एक दूसरे को बता दें। స్లోగా అట్టే స్పీడ్ దెబ్బ అక్కడ తిన్నగా తిప్పుకుంటా ముందు మా కాంచి రాన్లో ఉంది, రన్నింగ్లో ఉంది. ఏంది పెట్టేయాలి, ఇద్దరు కలిసి పెట్టాం. పెట్టేయాలి, వాళ్ళు పెడతారు. టీ వెలిగించేస్తా. టీ వేసి సంతు లేకుండా వేసి फ्री उधर उधर ले उधर दे नहीं करता तो विदेश है आपको बैठो ये जरा टाइम పెట్టుకొని వదిలేసి ఎలిగించేసుకుంటుంది. ఏంది ఇప్పుడు సామాన్య కట్టడానికి అందుకోసం చూస్తాను. అక్కడ మారేదనుకున్నాం, అసలు అక్కడ మారేదనుకున్నాం. ఇదే మాట అనుకున్నాము. ఎవరెవరు
కాయల కోసం డిమాండ్ అన్ని విష్ణు మేమే వెలిగిస్తాము అనుకున్నాం, ఇంకెందుకు తీయలేదు కదా ఎవరని. సార్ స్వామి వెలిగలేదు ఒకటి ఇచ్చేసాము. మిడిల్ డబ్బా తాగకూడదు కదా నందే. అంత పని చేసేసాం గుమ్మడికాయ శివుడితో కూడా మమ్మల్ని అందరూ ఫోటోలు తీరా మృత్యుంజయ మహాదేవ్ మందిర్. దీంట్లో ధన్వంతరి కూపం ఇది. ఈ కూపంలో నీళ్లు తీసుకుంటే సకల రోగాలు నయమవుతాయని ప్రతీతి. ఇది మహామృత్యుంజయ దేవాలయం. రైట్ సైడ్ ఇది దేవాలయం. ఏడుందా ప్రొడక్షన్ వస్తా ఈశ్వరా नहीं हो पा रहा है। ఇదే మహామృత్యుంజయ కోపం బావి. తాబేలు పోతుంది చూసా. తాబేలు పోతాం. ఏనా విష్ణు వాళ్ళు కాటి పెట్టిస్తారు ఏదైనా ఉంటే. అందరూ ఒకసారి చూడండి. వెలిగిరి ఇంకా కానీ దూరంగా కూర్చోమే.
రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా కాశీలో దైవ దీపావళి అని వీళ్ళు ఇక్కడ పిలుచుకుంటారు. మనం కార్తీక పౌర్ణమి అని పిలుచుకుంటాం. మొత్తం ఘాట్లన్నీ రమణీయంగా లైట్లతో, విద్యుత్ కాంతి లైట్లు, మన తెలుగువారు పెట్టే నూనె దీపాలతో అత్యంత అద్భుతంగా ఉంది. ఇదన ఫోటోలు వస్తాయా? వీడియో వస్తాయి ఫోటోలో. ఏమ్మా ఎలిగించేస్తా? ఇప్పుడు అప్పుడు స్లో చేస్తాడు. ఎలిగిందా పోయిందా? ఏమన్నా రవి ఇచ్చాడా?
అయిపోయిందా? ఆడే ఉన్నాడు ఉన్నాను అంతా. ఏ స్కూల్స్ ఏంటి పైన ఏమో మీరు వచ్చిండి వాడు మాట్లాడండి బాగా. సపోజ్ మనం పెట్టాము ఏరో వాళ్ళు తీసుకుంటే దండ పెట్టుకో జడ్జి, దండ పెట్టుకో, దీనికి దండ పెట్టుకో, దీనికి దండ పెట్టుకో, దండ పెట్టుకో జడ్జికి దానికి కూడా దండ పెట్టుకో, దండ పెట్టుకో, దండ పెట్టుకో, దండ పెట్టుకో, దండం పెట్టుకో. దీనికి దండం పెట్టుకో, 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 దండం పెట్టుకో, పెట్టుకో దండం పెట్టుకో. నాయన దానికి దండం పెట్టుకో, దానికి దండం పెట్టుకో, దండం పెట్టుకో, దండం పెట్టుకో, దండం పెట్టుకో, దండం పెట్టుకో. ఇదో అటు పోయేసిరాబో, అటు పోయేసిరాబో, పో నైనా ఇట్రా, అటుబా విష్ణు అటుబా.
దా ఎడికే రా కనా దా దండ పెట్టుకో కనా దండ పెట్టుకో. దండ పెట్టుకోవాలా. వెరీ గుడ్ దా. దా రా రా దా రా జిమ్ చూడు ఏం చూడు సిట్టుపండు విష్ణు 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 జంగంబాడి కోటిలింగాల సమూహం మొత్తం ఇక్కడే కాదు ఇంకా టోటల్ మొత్తం ఉన్నాయి. నేను పోలేను రా రహస్య గృహంలో, నా వల్ల కదా. రే ఇటు వచ్చే విష్ణు దా 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 వద్దు ఆ పని వద్దు నీకు. ఇటు వచ్చేయి. రే ఈడు మరో ఉమా ఈడు ఆడవి కూడా క్లీన్ చేస్తున్నాడు. ఒరే మోడీ ఒరే క్లీన్ అండ్ గ్రీన్ మన చేద్దు రారా. ఒరే దొంగ అంటే ఆడపలేదురా రారా. ఒరే ఒరే పెడతా ఒరే పెడతా ఒరే సిట్టు పెడతా ఒరే చిన్న పెడతా. దొంగట ఆడుతున్నా బుసే దొంగట శివలింగాలుగా దొంగట ఆడుతున్నా. జేజీ దండం పెట్టుకో జేజీ దండం పెట్టుకో. అబ్బా మహాభక్తుడే ఆయన. ఒక్కనాటి దండాలు కదా పెడతాడు, ప్రతి లింగాన్ని పెట్టేస్తుండ ఆయన. మాట్లాడుతున్నాడు మళ్ళా ఆయనతో. ఆడు పెట్టరా అంటే ఆడు పెడతాడు. విష్ణు 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 డే ఒరే పెడతా. ఇదిగో ఏడు చేసి దండం పెట్టు. చూడు ఇటు చూడు ఏడా ఏడా. ఇదిగో ఈ చేతికి దండం పెట్టు, ఈ చేతికి దండం పెట్టు, ఈ చేతికి దండం పెట్టు, ఈ చేతికి ఇట్రా అదో ఏడు ఏడు దండం పెట్టు, ఏడు దండం పెట్టు పెట్టు పెట్టు. ఈ చేతికి దండం పెట్టు, ఈ చేతికి దండం పెట్టు, ఈ చేతికి దండం పెట్టు, దండం పెట్టు. దండం పెట్టరా ఫోన్ వచ్చేలా. స్టార్ట్ అయిపోయింది. పెట్టుకోండి మళ్ళీ పెడదాం వీడియో తీసుకుని. బాయ్ మాదే లోతా
తెస్తానే ఉన్నా. బుజ్జన్నమో తెలుగు మీద బాగా కనిపిస్తాం. జూమ్ వద్దులే. వాడిని విష్ణుని అరే మాధవరా వస్తాం. చూడాలి నేను. పడతా కుదరదా అని మొహం ముంచు ఎడదా ముంచు పైన నీళ్ళు పోసి చాలు. అమ్మ వాడు ఊపిరి ఆడదాడికి, వాడు ఊపిరి ఆడించుకోడాడు, డేంజర్ వాడు. గిట్ట అవుతాడు ముందు అలవాటు చేయాల. వీడియో రికార్డ్ అవుతూనే ఉంది. ఫోటో తీరా అవును ఫోటో తీసు. అడ్డాని రా మాది అడ్డాని. పెడతా బచ్చా ఒరే మిట్టపడచా చూడలేదు. నేనన్నాడు కదరా సిట్టు పెడతాడు. అదే పెట్టా ఇట్లా ఇవన్నీ రా ఇట్లా ఉండవు. ఏది పెట్టని చూద్దాం. ఏది పెట్టా ఏది సిట్టు పెట్టలాగా ఉంది. ఇది చిన్న పెట్టలాగా ఉందా? చిన్న మొహం మీద ఇటు పెట్టిదో చిలక పెట్ట అరే పెట్టావు రే పెట్టావు చిట్టి పెట్టావు. ఏంది ఏది పరిశీలించావు పట్టుకో. తప్పదు మునగాల ఈ యాక్షన్ అన్ని కుదరవేడా. ఇదేనా సిట్టి ఇదేనా సిట్టి ఇదేనా చిన్నోడు ఇదేనా చిట్టోడు భలే ఉంది మరి సిట్టే ఇది భలే ఉందిదా ఇది భలే ఉంది. నేను అన్నాను కదా కన్నా అడబిడ్డయో ఓ చిట్టి కన్నయ్యో నేను అన్నాను కదా భయం ఎందుక ఇందా ఆడుకో పూతో ఆడుకో. ఇందా నేను పట్టుకోవాలా పైన చేత్తో పోయి మా ఇలా పైన చేతితో పోయమంట. నువ్వు ఇటు పెట్టు అన్నం పోస్తాను. నీళ్ళు పోయి అంత దానికే చూడు చూసేవాడా దానికే చూడు. చూడు నేను పెడతావు నువ్వు మెడతా చిట్టు పెడతా కొడదావు నాన్న. అయ్యా అబ్బా నాయన దానంతా చూద్దావా దీనంతా చూద్దావా కొట్టుకోండి ఈదండి కొట్టు నేను కొట్టు
కన్నా ఎడగొట్టు 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 కొట్టావా లోతుందనా లోతుందాడా ఎక్కడ వేసుకోరాలా లోతుంది మావా సరే లోతు 100 అడుగులు ఉంటుంది 100 అడుగులు పైన ఉంటుంది అయిపోయిలా దానికే అరే ఎత్తుకోపోతురా ఉండేవా మునగని మునగదరా అనిపించున్నారా భలే ఉన్నారా బాబాయ్ వస్తాడు బాబాయ్ బాబాయ్ వస్తున్నాడు బాబాయ్ వస్తాడు బాబాయ్ 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 సరే వెళ్దాం సరే బాబాయ్ చూపిస్తున్నాడు కన్నులు అజుడు కన్నులు బిత్తర రాయాల బిత్తర వచ్చాయి ఆ నిలబెట్టు మా ఓ నిలబెట్టి వీడియోలో పడుతుంది నిలబడుకున్నాయినా చూడు చూస్తాడు నిలబడినాయినా నిలబడినాయినా బాబా ఇక్కడ నాకే ఓడి ఎత్తుకోపోతున్నాడు నడుతున్నాడు రేపు ఓడే తిరుగుతున్నాడు కిందగా లాభలు పోతున్నాడంట పోతా ఒరే వెళ్ళిపోరా పోసేమో నీళ్ళ దీన్ని పట్టుకోలేకపోతే అజ్జుడు అజుడయ్యా అజుడు మిత్రా ఎంత దేనమో మంచిది కదా ఆరోగ్యానికి మంచిది చలికి వెళ్ళిపోతుంది తెలిసిరా ఒరే ఎంత సప్పని అన్న నీళ్ళు పోసి వాడి మీద అన్న నీళ్ళు పోసి ఒరే సప్ప సప్ప వేసే పువ్వు పెట్టుకో పువ్వు అంటే పెట్టుకో మా పువ్వేమి ఇవి లేదా పువ్వేం పెట్టుకోలేదా సూర్య లౌలాక గుండం దీని పేరు దీంట్లో కాశీలో సూర్య లౌలాక గుండం అంటారు 12 మంది ఆదిత్యులు ఉన్నారు 12 మంది ఆదిత్యులు ప్రథముడైన ఇక్కడ సూర్యుడు ఉంటాడు ఈ గుండంలో మునిగితే ఇది 100 అడుగులు దాకా ఉంటుంది లోతు దీంట్లో మునిగితే చర్మ రోగాలన్నీ పోతాయని ప్రతీతి ఇది కాశీలో ప్రముఖమైన పుణ్య తీర్థం ఇది ఇది 100 అడుగులు ఉంటుంది దగ్గర దగ్గర లోతు 100 అడుగులు ఉంటుంది ఈ పై నుంచి కిందకి ఒక 50 అడుగులు ఉంటాయి మెట్లు అన్నా నువ్వు వచ్చేయి నువ్వు రా ముందు రా చూడు అన్నా చూడు సూపర్ పడ్డే ఇడ్లీ పెట్టు ఇడ్లీ అయినా పెట్టు అయ్యా నూనె లేవా నేను ఏం మాట్టుండే ఎట్టుండే ఇడ్లీ అయినా పెట్టండి ఒక ఇడ్లీ పెట్టండి ఇడ్లీ అయినా పెట్టావు దండం పెట్టుకో దండం పెట్టుకో దండం పెట్టుకో
దండం పెట్టుకో దండం పెట్టుకో దండం పెట్టుకో బాబా రే మృత బజ్జా ఒరే ఒరే యాడకోడు ఇప్పుడు పట్టుకోరే నీ పైకి ఇదో తాత చూడు ఇదో ఫోన్ అమ్మా నూనె ఉంటుందా ఇది చాలా పురాతనమైన పెయింట్స్. ఇది పురాతనమైన దేవాలయం కాశీలో లౌలార్క గుండం ఎదురుగా ఉంటుంది ఈ దేవాలయం. చాలా పురాతనమైన దేవాలయం. ఈ దగ్గర దగ్గర 600-700 సంవత్సరాల కింద పెయింట్స్ అయితేనే ఈ విధంగా ఉంటాయి. ఆకు పసరులతో తయారైన పెయింట్స్ ఇది. చెప్పండ గణపతిలో ఒక గణపతి అయినా చెప్పండ గణపతి ఫోటో అన్న అట్టే ఉండు తీస్తా. ఉండు నేను కొంచెం అవతల పోవాలా. చూపించు తండ్రి. వస్తున్నా ఉన్నా రెడీగా ఉన్నా. ఓకే ఇది పోయి ఇదో విష్ణు ఏంట్రా కూర్చున్నాను. ఏందా ఏందా వదిలేరా నాచురల్గా ఉందా. అదేదో చేస్తున్నాడు ఇక్కడ నందిస్తున్నాడు. అయ్యి కదా చూడ వేయాల్సింది మనం. వాడు తెలియదేందా వాడు నీలాగా అమ్మాయి కూడా అనుకుంటున్నా. వాడు మిడత వచ్చేవాడు. అగ్గిపెట్టి వెళ్ళకూడదు, ఎలిగినట్టు పోజు ఇవ్వాలా. ఏందా అగ్గిపెట్టి వెళ్ళకూడదు, ఎలిగినట్టు పోజు ఇవ్వాలా. రే రే ఒరే ఒరే జేజ్కి దండ పెట్టుకోరా, జేజ్కి దండ పెట్టుకోరా. రే ఇదిగోరా జేజా, జేజ్కి దండం పెట్టుకో. ముందు జేజ్కి దండం పెట్టుకో. దండం పెట్టుకో. ఇంకోసారి మిడత బజ్జా ఏడపోవాలా? ఏడకపోతావు ఇంక నువ్వు అవని ఏడకపోతావు. ఆటో తరివేశాను కదా నీ దెబ్బకు తరిమే భయపడిపోయి. ఆటో లేదు కదా సేపు అని ఉందాము. ఏడకి ఈ రోజు ఇంకేం లేదు.
పవిత్ర గంగా నదిలో జలకాలాడుతున్న బుజ్జన్న గారు. ఇట్లా అన్నా, అంత దూరం పోలే, ఇట్లా నువ్వు ఇట్లా ఇట్లా ఉండు తోచేస్తుంది, అంచుకొచ్చేయి. రాగలవా? అంచులో పట్టుకొని వచ్చే, అయితే ఇట్లా వంచుకొని లాక్కొని వచ్చేయగలవా? ఏం లేదు, ఊరికే ఏం కాదు. వచ్చేదా అన్నా, వచ్చేదా? పవిత్ర గంగా నదిలో అద్భుతమైన దృశ్యం. బావగారు, మీకు మీ కుటుంబ సభ్యులకి ఆరోగ్య ఐశ్వర్యాలు సిద్ధించాలని కాశీ విశ్వనాథుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తున్నాను. బావగారు, అంతా శుభం కలగాలని ఆ కాశీ విశ్వనాథుని వేడుకుంటున్నాను. శుభం భూయాత్. ఉదయం 6 గంటలకు పవిత్ర కాశీ నదిలో అందమైన దృశ్యం. కన్నా సభ్యులందరూ ఆరోగ్య సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆ కాశీ విశ్వేశ్వరుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తున్నాను. అట్లాగే ఈ అందమైన దృశ్యాన్ని చూడండి. మీరంతా కాశీలో ఉన్నట్టుగా ఊహించుకోండి. జన్మ చరితార్థం అవుతుంది. ఇది కాశీలో దశాశ్వమేధ ఘాట్. ఇది బ్రహ్మదేవుడు 1000 యజ్ఞాలు ఇక్కడ చేశాడని ప్రతీతి. ఈ మధ్య యూట్యూబ్, ఫేస్బుక్లో రుద్రాక్షకి ఒక తొడిమ అంటించి ఇది రియల్గా పుట్టిందని చెప్పి పెడుతున్నారు. అసలు ఒరిజినల్ రుద్రాక్ష, పచ్చి రుద్రాక్ష ఎట్లుంటుందో మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. ఇది కాశీలో కాట్మాండ్ నుంచి తీసుకొచ్చిన ఒక అతని కాడ నేను తీసుకున్నాను. ఇది పచ్చి రుద్రాక్ష. ఇది పచ్చి రుద్రాక్ష. ఇది పచ్చికాయ ఏమండి, ఇట్లా వస్తుంది తీస్తే. ఇది కూడా పచ్చిదే. ఇది కొంచెం తీసింది ఉరికిన గోరుతో. ఇది సగం తీసింది. ఇది రుద్రాక్ష సగం తీశాను. తీస్తే వచ్చేస్తుంది నైస్గా. సగం తీసి ఊరికిన నీళ్లతో కడిగితే ఈ విధంగా వస్తుంది. ఇది పంచముఖ రుద్రాక్ష. ఇది పంచముఖ. చూడండి, పంచముఖ సగం తీసిన కాయ ఇది. ఇది పూర్తికాయ. ఇట్లా ఉంటుంది పచ్చి రుద్రాక్ష. అంతేగాని రుద్రాక్షకి తొడింపెట్టి ఉండదు. ఇది పూర్తిగా తీసిన కాయ. ఇది
5 ముఖాలు పూర్తిగా తీసి క్లియర్ చేసిన కాయ. హోలు మనం వేసుకోవాలి తప్ప దానికి పుట్టదు హోలు. ఇట్లాంటిది ఉంటుంది తప్ప దాని లోపల మనం హోలు వేసుకోవాలా. సన్న తీగ లాంటి దాంతో వేసుకోవాలి, కమ్మి లాంటి దాంతో. ఇది ఒరిజినల్ రుద్రాక్ష. ఇది తొడిమ, ఎక్కడ ఉంటుంది తొడిమ, ఈ పచ్చి దాంట్లో ఉంటుంది. ఇది సగం తీసిన రుద్రాక్ష. ఇట్లా రుద్రాక్షకే తొడిమ పెట్టి చూపిస్తారు యూట్యూబ్లో, ఫేస్బుక్లో. అది అబద్ధం అండి. ఇది ఒరిజినల్ రుద్రాక్ష ఇట్లా ఉంటుంది. ఇది కాశీ. ఇవే మొత్తం. చిల్లర రాలేదా? ఈ మధ్య ఫేస్బుక్లో, వాట్సాప్లో రుద్రాక్షకి తొడిమ ఒక దాన్ని అంటించి ఇది రియల్ది అని చెప్పి చూపిస్తున్నారు. అది కాదండి రియల్. ఇది కాశీలో కాట్మాండ్ నుంచి తీసుకొచ్చిన ఒక అతని కాడ నేను తీసుకున్నాను. చూడండి, ఇది పచ్చి రుద్రాక్ష. ఇది తొడిమ ఇక్కడ ఉంటుంది, పచ్చి రుద్రాక్ష. ఇది బాగా చూడండి, ఇది పచ్చి రుద్రాక్ష. చూడండి, ఇది పచ్చి రుద్రాక్ష. ఇటంటే దీంట్లోంచి పౌడర్ లాగా వచ్చేస్తుంది తప్ప అది పైనుండే తొక్కు. ఇది చూడండి, సగం తీసాను దీనికి. పంచముఖ ఇది. హోల్ ఇట్టుంటుంది కానీ పూర్తి హోల్ ఉండదు దీంట్లో. దీంట్లో మనం కమ్మి లాంటి దాంతో పూర్తిగా హోల్ వేసుకోవాలా. ఇదో ఇట్లా తీస్తే ఇది మొత్తం వచ్చేస్తుంది చూడండి. అంటే పూర్తిగా వచ్చేస్తుంది. ఇది ఆఫ్. ఇది సగం తీసి ఆపాను. ఇది పూర్తిగా తీసాను. 5 ముఖాలు. ఇది పూర్తిగా తీసిన రుద్రాక్ష. ఇది అంటే రియల్ రుద్రాక్ష ఇట్లా ఉంటాయని చూపించేదానికి ఈ వీడియో. ఇట్లా ఉంటుంది పచ్చి రుద్రాక్ష. ఇవి రివీల్. ఇది కాశీ. వరుణ, హసి అనే నదుల మధ్య ఉన్న వారణాసి. శివుడు తన త్రిశూలంతో తీసుకొచ్చి పెట్టిన భూమి ఇది. 5 క్రోసుల దూరం. దాన్ని కాశీ అంటారు. దీన్ని ఒకసారి తిలకించండి. కాశీని మనం గంగానది ఒడ్డున ఉన్నాము. ఇది అద్భుతమైన వ్యూ. ఇది ఇది కాశీ. వరుణ, హసి అనే నదుల మధ్య ఉన్న వారణాసి. ఉదయాన్నే ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసి తిలకించండి, ఆనందించండి. గంగా నది ఒడ్డున కాశీని చూశారు కదా. ఇప్పుడు ఈ మధ్య యూట్యూబ్లో, ఫేస్బుక్లో పెడుతున్నారు ఒక తొడిమి పెట్టిన రుద్రాక్షని. అది రియల్ అని చెప్పి, కానీ అది కాదండి రియల్ రుద్రాక్ష. రియల్గా పచ్చి రుద్రాక్ష ఈ విధంగా ఉంటుంది. కాట్మాండ్లో మాత్రమే పుడతాయి రుద్రాక్షలు.
అక్కడి నుంచి కాశీకి తీసుకొచ్చిన ఒక అతని కాడ నేను తీసుకొని ఈ వీడియో పెడుతున్నాను. ఇవి పచ్చ రుద్రాక్ష. ఇది పచ్చ రుద్రాక్ష, ఇది పచ్చది. దీంట్లో ఆఫ్ తీసిన రుద్రాక్ష, ఆఫ్ తీశాను నేనే, సగం తీశాను దీంట్లోంచి. 5 ముఖాలు, ఇది 5 ముఖాలు చూడండి, లోపల వేస్తుంది. ఇది ఇంకొకటి పూర్తిగా తీసిన రుద్రాక్ష చూడండి, ఇది పూర్తిగా తీశాను. ఇది కూడా 5 ముఖాలే. ఇది ఆఫ్ తీసింది. ఇది ఫుల్గా పచ్చిది, ఒక పచ్చిది, ఒక ఆఫ్, ఒక సగం ఈ తొక్క తీసింది. ఇది పూర్తిగా తీసింది. ఇవండి రుద్రాక్షలు. శుభం భూయాత్. లేదు ఊరికి అట్ట యాంగిల్ ఇగిపోతే నీకు ఎట్టా తెలుస్తుంది అది కాటు వేసి ఎలాంటి పాము అని. అది కరెక్ట్, అది వేసేదిలే ఏమిలే, కొరలు తీసేసారు దానికి. ఎవరు చెప్పింది, ఇక ఎవరు చెప్పింది? ఇదే మణికర్ణికా ఘాట్ అంటారు దీన్ని. ఇక్కడే ఇండియాలో ఎక్కడి నుంచి వచ్చిన శవాలు ఇక్కడ కార్యం చేస్తే స్వామి మోక్షాన్ని ఇస్తాడని ప్రతీతి. ఇది 365 రోజులు వెలిగే కాష్టం. 365 రోజులు 24 గంటలు వెలిగే కాష్టం అంటారు దీన్ని. ఇది మణికర్ణికా ఘాట్. ఇది మణికర్ణికాలో శవాలను కాల్చేదానికి దొంగలు ఇది మణికర్ణికా ఘాట్.
రత్నేశ్వర్ శివలింగం దీంట్లో ఉంది, సగం నీళ్ళలో ఉంది ఇది. ఇది మొత్తం పితృ కార్యక్రమాలు చేసే స్థలం. ఇది రత్నేశ్వర్, మరణికణికేశ్వర్ ఉన్నారంట ఇక్కడ. చూద్దాం. దత్తాత్రేయ పాదుకులు ఉండే స్థలం ఇది. దత్తాత్రేయ స్వామి పాదుకల స్థలం ఇది. ఇది రత్నేశ్వర మహాదేవ్ మందిర్. ఇది మణికర్ణికా ఘాట్లో. ఇది మనోకామేశ్వర్, అది రత్నేశ్వర తారకేశ్వర్. ఇది మణికర్ణికాకి శవాలు కాల్చే పక్కన ఉండేది తారకేశ్వర్. ఇది తారకేశ్వర్, ఇది మనోకామేశ్వర్. ఇది మనోకామేశ్వర్. ఇది మణికర్ణికా ఘట్టం. ఇది మణికర్ణికా ఘట్టం. ఇది రత్నేశ్వర్. వ్యవహారం ఏమి లేదు, ఇక నడిచే వ్యవహారమే. ఎక్కడ ఆత్మలింగేశ్వర స్వామి ఆలయం కూడా కొంచెం నడిస్తే పక్కన. పదం డౌటే లేదు. పదం. మణికర్ణికేశ్వర మహాదేవ్ విష్ణుమూర్తి ప్రతిష్ఠించిన శివలింగం. మహాదేవ మహాదేవ. ఈ మెట్లు దేహాన్ని విశ్వేశ్వర గుడిలో పెడితే ఆత్మని ఇక్కడ పెట్టాడు. ఇది ఆత్మ రక్షణ వస్తుంది. ఇలా పెట్టుకో, పట్టుకో, పట్టుకో, భుజన అంటే రికార్డింగ్లో ఉంది. పట్టుకో చాలు. జగత్కారణం ముందే పన్నభూషణం మృగధర ముందే పశునాథతి వందే సూర్శాంక ఉహినైన ముందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయించే వరద ముందే శివం శంకరం శివో మహేశ్వర పినాకి శశేఖర రామదేవ విరూపాక్ష కమర్దే వీరలోహిత శంకర సోలపాణి కట్వాంగి విష్ణు అల్లభ శిపి విష్ణు అంబికానాథో శ్రీకంఠ భక్తాచల. ఆత్మలింగేశ్వర స్వామి చేస్తున్నాం. ఇదో ఏంటి ఇదో వీళ్ళ కొమ్ము లైటింగ్ తక్కువ ఉందిరా. ఒక్కరొత్తరే కానీ లైటింగ్ లేదు.
పాడదు బాగా మీ వెనక సూర్యుడు ఉన్నాడు, మీకు అర్థం కావడంలా. సూర్యుడు ఉండేటప్పుడు పడదు. అదే అదే కమ్మేసే మనకు మన దాన్ని. రే మడత బజా, రే చిట్టు బజా, ఒరే చిన్న బజా. రే మేము అడగలా, నువ్వు చెప్పా. ఉండు 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 ఉండరా, యాంగిల్ సరి చేసుకుని రా. మిఠాయిగా బచ్చి రౌండ్ ఉండలేదా ఇక్కడ కాశీలో. ఇదే నేనుగా నీకు దీపాలు పిచ్చి పట్టుందా? మరి అన్ని దీపాలు వదిలేదా? సందు లేకుండా వదులుతున్నావు దీపాల. వచ్చినప్పుడు ఇప్పుడు పడుతుంది మా లైటింగ్ వెనకేస్తారు ముందు మోటార్. వెనకే అంత భయం ఇంకా. పట్టుకో కూర్చోండు. అమ్మకాడికి వస్తున్నాడు. నువ్వు వచ్చినా అట్లా తీసుకొస్తా ఇంకా అడుగులు. నువ్వు బావా నువ్వురా నువ్వురా. సోలంగా ఇంకా అడుగుది. దండం పెట్టు దండం పెట్టు దండం పెట్టు. మీరు మీరు వచ్చి నువ్వు వచ్చినా నువ్వు వచ్చినా ఒకటి వస్తాడా? నువ్వు వచ్చాయి. దా దా నా నాయన కదా వాడు తీసి తీసి రే అట్టే ఉండి మాల తీసి పాలేంటి మాల తీసి కొంచెం ఈ లోపల చేస్తాం. మారేడాకులు పూలు జేజ్గై వదిలేరా వదిలేయండి. నువ్వు వెళ్ళు మా వెనక్క. రే ఏ నువ్వు లేచా మళ్ళా వీడియో అట్టే వస్తుంది కదా నీ కాడికి, వీడియో తీస్తా ఉండా. ఓకే ఎట్ట వేసుకోండి రా, పురుగు దొల్లాడండి ఎవరు వద్దన్నారా? నెయ్యి ఎట్టా కూర్చోనే నిలబడా. మొత్తం ఇది వీడియో కదా, పూర్తిగా యాంగిల్ అంతా పడాలా. కాశీలో ఉన్నట్టుగా తెలియాలి కదా. నాకే వ్యూ కడ్డం అనిపించింది చూడు, ఆ వ్యూ కడ్డం ఈ పడవ. నువ్వు అట్ట ఆలోచిస్తున్నావు, నేను ఎట్ట ఆలోచిస్తున్నా, ఆ వ్యూ కడ్డం తెలుసా. అవసరం అయిపోయింది.
మిరపకాయ తిను. అంత కొడుకు కొడుకున్నా మళ్ళా కావాలి. తిను. కారం తట్టే తింటాడు మళ్ళా నా చమోసా కొట్టుకోదా కూడా ఎక్కింది ఎక్కింది అయ్యగారికి అది పచ్చగుండాలి పప్పులు పెట్టారు అనుకుంటున్నాడు పొగ్గు పట్టుకుంది అందుకే ఈ మాత్రం తింటే బాగుంటుందా ఇది? ఆ వయసులో కారం ఎవరు ఏ పిల్లడు తింటారా? పిల్లడా చూడు. కాజా నాయనా చూసుకోబోతున్నాడు చూసుకోబోతున్నాడు. తీసుకోవాలి భుజనా 500 చిల్లర లేదా? లేదు 500 ఉంది నాగాడు కూడా. ఏరా వాటర్ బాటిల్